From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో జరిగిన రాబరీ కేసును ఛేదించారు పోలీసులు. పశ్చిమ బంగాల్లో ముగ్గురు, బీహార్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరిని కరీంనగర్ తీసుకురాగా రేపు మరో ఇద్దరిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రధాన సూత్రధారి అయిన 5వ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి కీలక సమాచారం సేకరిస్తూ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దోపిడీ తర్వాత నిందితులు కరీంనగర్ నుంచి పారిపోతూ ముద్దనూరు వద్ద సెల్ ఫోన్ను పగలగొట్టారు. ఆ ఫోన్ను గుర్తించిన కొందరు యువకులు దాన్ని పోలీసులకు అప్పగించారు. ఆ ఫోన్ ద్వారా కీలక సమాచారం సేకరించారు పోలీసులు. దోచుకున్న బంగారాన్ని పశ్చిమ బంగాల్లో విక్రయించినట్లుగా గుర్తించి బంగారాన్ని రికవరీ చేశారు పోలీసులు. రైట్, ఇంకా మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, కరీంనగర్ నగల షాపు చోరీకి సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి సాధించారు? ముఖ్యంగా పోలీసులు బృందాలుగా విడిపోయి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. మరి ఈ దర్యాప్తు ఎంత దాకా వచ్చింది? మొత్తంగా అయితే కరీంనగర్లోని పిఎంజే జ్యువెలరీ రాబరీ ఇది తెలంగాణ రాష్ట్రంతో పాటుగా భారతదేశం లోపల కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యం లోపల ఈ కేసును ఛేదించడం పోలీసులకు వాస్తవానికి చాలా సవాల్గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఉదయం సమయం లోపలనే ఎలాంటి మాస్కులు లేకుండా గన్నులు పట్టుకొని కరీంనగర్ జ్యువెలరీ రాబరీ పాల్పడినటువంటి నేపథ్యం లోపల మొత్తంగా 5గురు వ్యక్తులు పోలీసుల కళ్ళు కప్పి పారిపోయినటువంటి నేపథ్యం లోపల ఇటు కరీంనగర్ పోలీసులతో పాటుగా హైదరాబాద్ కు చెందినటువంటి దాదాపుగా 16 టీమ్స్ మొత్తంగా ఇటు బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర తదితర 4 రాష్ట్రాల లోపల పోలీసులు అక్కడ నిందితుల కోసం గాలిస్తున్నటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల ఒక నిందితుడు తర్వాత ఈ రోజు ఉదయం ఒక నిందితుడిని తీసుకొని కరీంనగర్ పోలీసులు అయితే కరీంనగర్ కు చేరుకోవడం జరిగింది. మొత్తంగా అయితే 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తున్నది. 4 నిందితుల లోపల ఇప్పటికే 2 నిందితులను కరీంనగర్ కు తరలించారు. నిన్న రాత్రి సమయం లోపల ఒక నిందితుడిని తీసుకొని రాగా ఈ రోజు ఉదయం సమయం లోపల మరొక నిందితుడిని కరీంనగర్ కు తీసుకొచ్చారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ లోపల మరొక ఇద్దరు నిందితులను కూడా కరీంనగర్ పోలీసులు పట్టుకున్నట్టయితే సమాచారం అందుతుంది. 5వ వ్యక్తి ప్రధాన నిందితుడు, అంటే ప్రధాన స్కెచ్ వేసినటువంటి వ్యక్తే అయి ఉంటాడని చెప్పి అయితే పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికైతే 5గురు నిందితుల లోపల 4 నిందితులను కరీంనగర్ పోలీసులు పట్టుకోవడము, కరీంనగర్ కు తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే 2 వ్యక్తులు కరీంనగర్ కు రాగా మరొక 2 వ్యక్తులు అయితే రేపు ఉదయం వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే పోలీసులు గత ఆదివారం నాడు జరిగినటువంటి రాబరీ కేసును పోలీసులు అయితే చాలా పటిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ కేసును ఛేదించడము. ఈ నేపథ్యం లోపలే 16 బృందాలు ఇటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తర్వాత బీహార్ కు వెళ్ళినటువంటి నేపథ్యం లోపల బీహార్, పశ్చిమ బెంగాల్ సరిహద్దు లోపల మొత్తంగా అయితే 4 నిందితులు అయితే పోలీసుల చేతికి చిక్కినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళంతా కూడా ఒక జులై సినిమా ఏ విధంగా అక్కడ అందులోపల రాబరీ చేస్తారో అదే విధంగా కూడా ఇక్కడ పిఎంజే జ్యువెలరీకి జులై సినిమా తరహా లోపలనే రాబరీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిందితులు 5గురు కూడా మొత్తం గన్నులతో ఉదయం 10 నుంచి 11 గంటల సమయం లోపలనే అందులోపల జ్యువెలరీ షాప్ లోపల చొరబడడం, అక్కడ కాల్పులు చేయడం, పారిపోవడం ఇదంతా కూడా దాదాపుగా 20 నిమిషాల వ్యవధి లోపలనే మొత్తం ఒక ప్రణాళిక ప్రకారం రాబరీ చేసినటువంటి నేపథ్యం లోపల మొత్తంగా 5గురు వీళ్ళంతా కూడా పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగలుగా అయితే పోలీసులు గుర్తించారు. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల లోపల ఉంటారు. వాళ్ళందరూ కూడా రాబరీ చేయాలనుకున్నప్పుడు మాత్రమే కలిసికట్టుగా ఒక దగ్గరికి చేరి వాళ్ళు ఒక దాదాపుగా నెల నుంచి 2 నెలల వరకు కూడా ప్రణాళికలు రూపొందిస్తారు. అలా ఎలా రాబరీ చేయాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటిది. ఎందుకంటే కరీంనగర్ కేంద్రంగా పిఎంజే జ్యువెలరీ రాబరీ చేయాలనుకున్నప్పుడు పెద్దపల్లి లోపల మకం వేశారు. పెద్దపల్లి లోపల దాదాపుగా వారం వ్యవధిలో లోపల మూడు సార్లు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది. తర్వాత రాబరీ కేసు కంటే ముందు ధర్మపురికి వచ్చి అక్కడ లాడ్జిలో ఉండి అక్కడి నుంచే 3 రోజుల పాటు పక్కా ప్రణాళిక ప్రకారము కరీంనగర్కు రావడము, వెళ్ళడం, అంత ఎలా తప్పించుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారంగా అయితే వాళ్ళంతా స్కెచ్ వేసి రాబరీ చేసినటువంటి నేపథ్యం లోపల ఇది కేసును ఛేదించడము కరీంనగర్ పోలీసులతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక సవాల్గా మారింది. ఎందుకంటే డీజీపీగా ఇటు బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల వ్యవధి లోపలనే రాబరీ జరిగినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కరీంనగర్ పోలీసులు కూడా ప్రతిష్టాత్మక కేసును తీసుకున్నారు. 16 బృందాలు వెళ్లి దాదాపు అనువనువు గాలించారు. ఎందుకంటే వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్ వాళ్ళు ఎందుకంటే
వాళ్ళకు దొరికినటువంటి సెల్ ఫోన్ల ఆధారంగా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అని మొత్తం కూడా క్షుణ్ణంగా వెతికినటువంటి నేపథ్యం లోపల రాబరికి పాల్పడినటువంటి 5 నిందితుల యొక్క ఆచూకీ మొత్తం కూడా వాళ్ళకి దొరికిన తర్వాత పక్కా ప్రణాళిక ప్రకారమే శ్రీనివాస్ ఇక్కడ శ్రీనివాస్ ప్రధానంగా దోపిడీ దొంగలకు పాన్ ఇండియా లెవెల్లో నెట్వర్క్ ఉన్నట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ చోరీ చేసిన నగలను కూడా విక్రయిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నట్టుగా సమాచారం. సో ప్రస్తుతం ఈ నగలు ఎంతవరకు రికవర్ అయ్యాయి, అలాగే పోలీసులు వాళ్ళని కరీంనగర్ కూడా తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పోలీసులు ఏమైనా స్పందించారా? నిందితులను ఏమైనా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందా? మొత్తానికి అయితే 5 నిందితుల లోపల దాదాపు ఇప్పటికే 4 నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అందులోపల 2 వ్యక్తులు నిన్న రాత్రి సమయం లోపల ఒక వ్యక్తిని, ఈ రోజు ఉదయం సమయం లోపల మరొక వ్యక్తిని కరీంనగర్కు తీసుకొచ్చి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లోపల వారిని మొత్తంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక 2 నిందితులు కూడా కొద్దిసేపటి క్రితమే మరొక టీముకు కూడా పోలీసులకు దొరికినట్టుగా అయితే తెలుస్తున్నది. ఆ 2ని కూడా రేపు ఉదయం వరకు కూడా కరీంనగర్ తీసుకొస్తారు. మొత్తంగా అయితే ఒక సినీ పక్కీ లోపల అంటే ఒక జులై సినిమాను సినిమా ఏ విధంగా అయితే వాళ్ళు పక్కా ఒక ప్రణాళిక ప్రకారం బ్యాగ్ అక్కడ రాబరీ చేస్తారు, ఇదే విధంగా ఇక్కడ కూడా జ్యువెలరీ రాబరీ పాల్పడ్డారు. మొత్తంగా 5 వ్యక్తులు, ఇందులోపల 6వ వ్యక్తి కూడా వీరికి సహకరించారని చెప్పి తెలుస్తున్నది. ఈ 5 వ్యక్తులు మళ్ళీ కూడా అమ్మటానికి కూడా అక్కడ ఒక వ్యక్తి సహకారం తీసుకున్నారని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ సొమ్ము రికవరీ కూడా దాదాపుగా ఇప్పటి వరకు సగానికి పైగా కూడా రికవరీగా చేసినట్టు అయితే మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా చేసినటువంటి రాబర్ కేసును కరీంనగర్ పోలీసులు అయితే ఛేదించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఆదివారం జరిగినటువంటి రాబరీ ఈ రోజు సోమవారం వరకు దాదాపుగా 8 రోజుల వ్యవధి లోపలనే కరీంనగర్ పోలీసులు అయితే ఆ రాబరీ కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఇప్పటికీ 4 పోలీసులు 4 నిందితులు ఎవరైతే ఉన్నారో 4 నిందితులు పోలీసుల అదుపు లోపల ఉన్నారు. 2 నిందితులు మాత్రం కరీంనగర్ కమిషనరేట్కు తీసుకువచ్చి పూర్తి విచారణ చేస్తున్నారు. 5వ వ్యక్తి ఖచ్చితంగా ఒక ప్రధాన నిందితుడు, అతని మొత్తం స్కెచ్ వేశారు, ఈ మొత్తం బంగారాన్ని కూడా అతని ద్వారానే అమ్మారు అని చెప్పి తెలుస్తున్నది. వీళ్ళు మరొక విషయం ఏంటంటే రాబరీ చేసిన తర్వాత 5 దోచుకున్నటువంటి సొత్తును సమభాగాలుగా పంచుకుంటారు. 5 వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అక్కడనే వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వారు సొమ్ము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కు అప్పచెప్పడం కావచ్చు, లేకపోతే మిగతా చోట్ల అమ్మడం కావచ్చు. దాని ద్వారానే ఫ్యామిలీకి డబ్బులు సమకూరుతాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది, వీళ్ళు స్కెచ్ ఏ విధంగా ఇస్తారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు అన్నటువంటిది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మొత్తంగా అయితే ఈ రాబరీ కేసు లోపల పురోగతి అయితే వచ్చింది. మొత్తంగా అయితే 4 నిందితులు అయితే ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నిందితులను కరీంనగర్ పోలీస్ స్టేషన్ కు కరీంనగర్ కమిషనరేట్ కు తరలించారనేటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఇంకో 2 రేపు ఉదయం వరకు చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నారు. రైట్, సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాప్లో దోపిడీ దొంగలకు సంబంధించినటువంటి ఆసక్తికర సమాచారం అంతోంది. ప్రధానంగా ఈ దొంగలు గతంలో వేరువేరు కేసుల్లో పట్టుబడినప్పుడు జైల్లో పరిచయమైనట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఒక పాన్ ఇండియా నెట్వర్క్గా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో బ్యాంకులు, ఏటీఎంలు దోచుకొని వివిధ ప్రాంతాల్లో వాటిని విక్రయించి తిరిగి సొమ్ము చేసుకునేట్టుగా తెలుస్తోంది. అలాగే దాంతోపాటు ప్రస్తుతం వీరిని పట్టుకొని పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తే గనుక ఇంకా పాత కేసులు కూడా బయటపడే అవకాశం